చూసినట్లయితే ఇంకొన్ని రోజుల్లో మన స్టేట్కి ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. ఎవరు సీఎం అయితే బాగుంటుంది? సీఎం ఎవరైతే అని చెప్పండి కానీ భయ్యా, సీఎం ఎలా ఉన్నాడు చెప్తాను భయ్యా. ప్రజల్లో కలిసిపోయి, ప్రజల్లో ఒకళ్ళ అందరిలో కలిసిపోయి మింగిలయ్యి ప్రతి ఒక్కరికి మంచి చేసేలా, అవతల కష్టాన్ని మన కష్టం అనుకుని తీర్చేలా ఉండేవాడు సీఎం అవ్వాలి. కానీ భయ్యా అక్కడ ఎక్కడో ఉండి వాళ్ళని పంపి వీళ్ళని పంపి సేవలు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటే సీఎం ఎలా అవుతారు భయ్యా? గవర్నమెంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్క్లూడ్స్, ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసేది, ప్రతి ఒక్కరిని మింగిల్ చేసేది, ప్రతి వాళ్ళు కలిసి చేస్తేనే అది గవర్నమెంట్. ఆ ఒకళ్ళు గవర్న్ చేసి మిగతా వాళ్ళు పని చేస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుంది? సీఎం అంటే ఎలా ఉండాలి? జడ్జ్ చేసేలా ఉండాలి. అంటే అలా జడ్జ్ చేసేలా ఉండే సీఎం ఎవరు ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో? భయ్యా మన స్టేట్లో ప్రజెంట్ ఉన్నాయి 3 పార్టీస్ భయ్యా నాకు తెలిసినంత వరకు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన కొత్తగా పోటీ చేస్తుందని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎప్పటి నుంచో ఉన్న టీడీపీని అంచనా వేయడానికి లేదు, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకపోవడానికి కారణాలు లేవు. కానీ నా వరకు ఏంటంటే భయ్యా జనసేనని ఎంచుకోవడం అయితే బెస్ట్. ఎందుకంటే యూత్ యొక్క పవర్, ముసలోళ్ళ యొక్క గొప్పతనం, పొడిచోళ్ళ యొక్క సహనం ఉన్నదైతే పవన్ కళ్యాణ్. అందరిలో జనంలా అంత మింగిలయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో కలిసి పరిష్కరించే నాయకుని అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. నేనైతే చూసిన వరకు పవన్నే. మేమంతా ఆయన వెనకలో ఉన్నామని చెప్పి డిసైడ్ అయిపోయాము. జనసేనకే భయ్యా. అంటే ఇప్పుడు జనసేన అధికారంలోకి వస్తే ఇంకా స్టేట్ డెవలప్మెంట్ అది ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నాను? భయ్యా సీఎం కాకముందే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. సీఎం అయితే చేయడా? అదే ఎలా చేస్తాడో. ఇప్పుడు సమస్యలు తెలుసుకుంది వదిలేయడానికి కాదు కదా భయ్యా, సమస్యలు తెలుసుకుందంటే చేద్దామనే కదా. ఇప్పుడు ముసలి దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నాడు. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మన డౌలస్మనం వచ్చాడు, కాకినాడ వచ్చాడు, అమలాపురం వెళ్ళాడు. ప్రతి స్టేట్కి, ప్రతి సిటీకి వెళ్ళి కనుక్కుంటుంది సమస్యల్ని చేద్దామనే, కానీ చేయకుండా ఉండని కాదు. ఎవరికి ఏ ఊర్లో సమస్యలు, ఏం సమస్యలు ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుందంటే దాని ముందు రోజు రోడ్డు వేస్తాడు, సీఎం వస్తాడు, వెళ్ళిపోతాడు, అయిపోయింది. ఈ రోడ్లు వేస్తే ఏమొస్తాయి భయ్యా? అవి ఎప్పటికప్పుడు పోతున్నప్పుడు ఎప్పటికప్పుడు వేయాలి. అంటే మనం చూసినట్లయితే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి మిగతా పార్టీ వాళ్ళు కూడా చాలా విమర్శించడం జరుగుతుంది. దాని మీద నీ అభిప్రాయం? భయ్యా బయట పార్టీ వాళ్ళే జనసేనలో చేరుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఏముంది భయ్యా? మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ కాలం నుంచి ఉంటే రాదు, మంచి చేయాలన్న తపన నుంచి వస్తుంది. సో మీకైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అవును భయ్యా. If you like the video, please like us and subscribe Tollywood Nagar.